పులివెందులలో టీడీపీ ఘన విజయం సాధించింది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి చూద్దాం. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను మంత్రి రాంపల్లి రాంప్రసాద్ రెడ్డి ముందు నుంచి కూడా ఆ ప్రాంతంలో పర్యటించి ఆ విజయానికి కారకులయ్యారు. ప్రస్తుతం మంత్రి మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు పులివెందుల ఒంటిమిట్ట 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? మొట్టమొదటిగా ఈ తీర్పు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలండి. అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా పార్టీ యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ఈ 2 స్థానాలను బహుమతిగా ఇస్తున్నాం. ఇది అంతం కాదు, ఆరంభం. రేపు రాబోయే కాలంలో ఈ 4 సంవత్సరాల్లో ఏ ఎన్నికలు వచ్చినా కడప జిల్లానే కాదు, కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఇదే పందాలో ప్రజల యొక్క తీర్పు ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ 2 స్థానాల విషయానికి వస్తే మీకు ఒకటి తెలియజేసుకుంటున్నాం. కడప మా అడ్డా అనే చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి మొన్న 7 స్థానాలు గెలిచి చూపించాం తెలుగుదేశం. ఇప్పుడు మళ్ళా ఈ ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి. నెక్స్ట్ 2వ స్టేజ్లో ఉన్న మండల వ్యవస్థలో ఉన్న జెడ్పీటీసీ ఎంపీపీ ఎలక్షన్లలో విజయం చేసి చూపించాం. రేపు గ్రామస్థాయిలో జరిగే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో కూడా వైసీపీని బంగాళాఖాతంలో కలిపే విధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేస్తుంది. అలాగే ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మా ధైర్యం అంతా మా ప్రజలు, మా ముఖ్యమంత్రి గారే. ఈ రాష్ట్రంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు మేము ఈ 14 నెలల్లో అందించామో అవన్నీ ఈరోజు ఓటర్ల యొక్క ముఖాల్లో చిరునవ్వు, అలాగే బూతుల దగ్గర వాళ్ళు చూపించిన చొరవ. ఒక పక్కల వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నా కూడా వ్యతిరేకించి వృద్ధులు మా పెన్షన్ తీసుకున్న వాళ్ళు, అలాగే డిఎస్సి రాసిన నిరుద్యోగులు, ముఖ్యంగా అక్కచెల్లెళ్ళు ఎవరైతే ఈరోజు మా యొక్క పథకాలకు లబ్ధి పొందారు, 3 సిలిండర్లు అయితేనే, అలాగే ఏవైతే తల్లికి వందనం అనే మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 64 లక్షల మంది పిల్లల చదువు కోసం మా ముఖ్యమంత్రి గారు శ్రమించారో, ఇవన్నీ కలగలిపితే ఈ విజయానికి కారణమని తెలియజేసుకుంటున్నాను. ఒంటిమిట్ట మండలంలో వైసీపీ నాయకులు చాలా చోట్ల బెదిరింపులకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయి. మీ పార్టీ ఏజెంట్లని మీరే దగ్గరుండి వాటి అన్నిటిని కూడా ప్రతిఘటించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో మీ గెలుపు రావడం ఎట్లా అనిపిస్తుంది? నేను ఒకటే చెప్తున్నానండి, నేను ఈరోజు మంత్రి కావచ్చు, మొట్టమొదటిగా నేను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను. 1,20,00,000 సభ్యత్వాలు ఉంటే దాంట్లో నాది ఒక సభ్యత్వం. ఈరోజు అధికారం ఉందని ఒక మంత్రి హోదాలో నేను ఎక్కడికి పోలేదు, ఏ విధమైన దుశ్చర్యలు చేయలేదు. ఆ రోజు 2023 ఒక సామాన్య కార్యకర్తగా పొంగునూరు ఘటన, అంగళ్ళ ఘటన జరిగితే ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగే పరిస్థితిలో కూడా ఇదే రాంప్రసాద్ రెడ్డి పోయి కవచంగా నిలబడడం జరిగింది. ఈరోజు మంత్రి అయినంత మాత్రాన నేను ఎక్కడ నా సెక్యూరిటీని కానీ నా గన్మెన్లు కానీ వాడుకోలే. ఎక్కడికైనా అన్నా అని పిలిస్తే పోయే తత్వం నాది. మా నాయకుడి యొక్క ఆదేశాల వరకు నేను ఒంటిమిట్టలో 10 రోజులు కష్టపడ్డా. తీరా ఓట్లు వేసుకునే సమయానికి అన్నం వండి పెట్టి తినేటప్పుడు ఎలా వస్తారో రాబందులు ఈరోజు ఓట్లు వేసుకునే సమయానికి పొద్దున్నే దాడులు చేయడం ప్రారంభించారు. ఈ గూండాలను ప్రతిఘటించి మా కార్యకర్తలకు, మా పోలింగ్ ఏజెంట్లకు, మా సానుభూతి పరులకు, అలాగే ఆ ఒంటిమిట్ట గ్రామంలో ఉండే 25,000 మంది ఓటర్లు ఉంటే వాళ్ళకి రక్షణ కవచంగా పోవడమే తప్పక ఎక్కడ రాజ్యాంగ ఉల్లంఘన కానీ, ఎక్కడ అధికార దుర్వినియోగం కానీ చేయలేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. 3 దశాబ్దాల తర్వాత పులివెందుల మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాయి. అక్కడ వైసీపీ కంచుకోటను మీరు బద్దలు కొట్టారు అనుకోవచ్చు, ఎట్లా అనిపిస్తుంది? సార్, అధికారం ఎవరబ్బా సొత్తు కాదు. ఇదే జగన్మోహన్ రెడ్డి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అందరూ ఫోటో ఫ్రేమ్ పెట్టి నా ఇంట్లో పెట్టుకోమన్నాడు. ఆ మాటలు ఎక్కడికి పోయాయి సార్? 164 స్థానాలు గెలిచాం. ఏ మొఖాన్ని పెట్టుకుని ఈరోజు మా మీద నిందలేస్తారు చెప్పండి? నిన్న 56 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే మీరు మాట్లాడిన మాటలకు అర్థం ఉన్నాయా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ను వాడు వీడు అంటారా ఎవరన్నా? 74 సంవత్సరాలు మీ తండ్రి సమానులైన ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ఆయనను నువ్వు ఎలాగ మాట్లాడావు? ఇలాంటి చీత్కారాలు, ఇలాంటి మాటలతోనే నీ పార్టీ దగ్గరలో బంగాళాఖాతంలో కలిసిపోతుంది. లేకపోతే ఏదో ఒకటి కేంద్ర పార్టీలో విలీనం చేయాల్సిన పరిస్థితిని ఆయనే తెచ్చుకుంటున్నాడు. మేము చేసేది ఏం కాదు సార్. రాష్ట్రంలో ఉన్న ప్రజలు
ఆయనను ముఖ్యమంత్రిగా ఎలాగో ఒప్పుకోవాలా. ఈరోజు ఈ తీర్పుతో ప్రతిపక్ష నేతగా కూడా రామ్ చెప్పే పరిస్థితి దగ్గరలో ఉంది. పోలింగ్ అయిపోయిన తర్వాత వైసీపీ పార్టీ కౌంటింగ్ కోసం బాయ్కాట్ చేసిందని ప్రకటించింది. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? సార్, జగన్మోహన్ రెడ్డిది తీరు ఒకటే విధంగా ఉంటుందండి. కింద పడినా తప్పే, పైన పడినా తప్పే. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఆయన ఊహకు అందింది. ఈ స్థానాలు 2 కోల్పోతున్నాం. ఎవరో వారిపైన తప్పు నెట్టేయాల. ఈరోజు భారతదేశ ఎలక్షన్ కమిషన్ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యవస్థల కంటే ఉత్తమదని ఈ రోజుగా థీసిస్ పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఇదే వ్యవస్థ ద్వారా ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులు కూడా ఈరోజు ఆయనకు సెక్యూరిటీ ఇస్తున్నారు. అదే పోలీసు వ్యవస్థ నేను 5 ఏళ్ళు నడిపినాడు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వద్దంట కేంద్ర వర్గాలతో ఎలక్షన్ పెట్టిమంటాడు. ఎక్కడ సార్? అందితే జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే సిద్ధాంతం ఆయనకే వర్తిస్తుంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ఏ ప్రతిపక్ష నాయకుడైనా ఏ నాయకుడైనా కూడా రాజ్యాంగంలో మన భారతదేశంలో ఎప్పుడైనా గౌరవంగా ఓటమిని అంగీకరించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో నువ్వు ఎక్కడా దాన్ని ఒప్పుకోకుండా 11 స్థానాలు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. మీరు ఏ రోజు అసెంబ్లీకి కూడా రాలేదు. రైతులకు అన్యాయం జరిగితే భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. చేతికొచ్చిన పంటను రోడ్లపైన పోసి ట్రాక్టర్లతో తొక్కించిన ఘనత. రైతుల కోసం మీరు పొగాకు రైతుల కోసం మంచి చేస్తానని చెప్పి, మిర్చి రైతులకు మంచి చేస్తానని చెప్పి మీరు గుంటూరు కనిగిరికి పోయి అక్కడున్న బస్తాలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అంటే ఎక్కడుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో మీకు నమ్మకం ఎక్కడుంది? మీరు ఎంతసేపు మీరు బాగుండాలా, మీ కుటుంబం బాగుండాలా, మీ పార్టీలో నాయకులు ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరికీ కవచంగా మీ టీవీని పేపర్ను వాడుకుంటారు. దీనికి ఉదాహరణ ఒకటి చెప్తాను. ఒక జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయంటే అక్కడ కలెక్టర్ ఎవరైతే మెజిస్ట్రేట్ ఉంటాడో ఆయన ఆధీనంలో ఎలక్షన్ జరుగుతుంది. ఒక బూత్లో తప్పు జరిగిందని చెప్పి కలెక్టర్ పోయి పర్యవేక్షిస్తా అంటే అదే ఫోటోను చూపించి సాక్షి పేపర్లో అలాగే సాక్షి టీవీలో మీరు చూపించింది ఏంటండి? కలెక్టర్ సమక్షంలో రిగ్గింగ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెడతారు. మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉందో మీరు రాసిస్తే ఫస్ట్ మేము వాళ్ళనన్నా చూసుకుంటాం. అంతే తప్పగా జగన్మోహన్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు. ఆయనకు రాష్ట్ర స్థాయిలో దివాలా తీసేశారు పార్టీ. ఇప్పుడు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వ్యవస్థలో కూడా వాళ్ళకి పట్టుకోల్పినారు. ఈ 2 స్థానాలు పూర్వం 5-6 పర్యాయాలు వైసీపీ గెలుచుకున్న స్థానాలే. అవి కూడా రెగ్గింగ్తో గెలుచుకున్న స్థానాలే. ఆ స్థానాల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగితే ఏ విధమైన పరిణామాలు ఉంటుందో ఈరోజు ప్రజలు చూపించారు. ప్రపంచానికి కాదు, ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో అంతా టీవీల మీద నేషనల్ మీడియా కూడా చూస్తూ ఉంది. అలాగే రేపు పంచాయతీ ఎన్నికల్లో, వార్డు ఎన్నికల్లో కూడా తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నా. ఈ 2 స్థానాలు గెలుపైన మీ కూటమి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రభావం చూపాయనుకుంటాం? రేపటి నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు అమలు చేస్తూ ఉన్నారు కదా, అది కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేశారు గ్రామాల్లో. సార్, నేను దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి. జగన్మోహన్ రెడ్డి పేపరు, జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు ప్రతి ఒక్క రోజు సూపర్ 6 ఫ్లాప్ అంటారండి. సూపర్ 6 ఎక్కడ ఇచ్చారు అని చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నా గర్వంగా, 1000 రూపాయలు పెంచింది నీ కళ్ళకు కనపడడం లేదా? 3 సిలిండర్లు నీ కళ్ళకు కనపడడం లేదా? డిఎస్సి 18,000 పోస్టులు రిలీజ్ చేయడం మీ కళ్ళకు కనపడడం లేదా? అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం 64 లక్షల మందికి మేము ఇచ్చాం. ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా. మీరేం చేశారు? 43 లక్షలు ఇచ్చేదాన్ని చతికిలబడ్డావు నువ్వు. ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాని మీద కూడా నువ్వు మీ మీడియా మీరు గోబెల్స్ ప్రచారం చేసింది. ఇవన్నిటినీ తిరస్కరించబడిన దాన్ని రివర్షన్గా మీకు ఈరోజు ఫలితాలు వచ్చాయి తప్పక మమ్మల్ని అవమానమే చేయడం కాదు. ఈ రాష్ట్ర ప్రజలను, ఓటర్లను మీరు అవమానిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు మీ పేపరు, మీ టీవీ అవన్నీ చెప్పిన నిజాలు కావని చెప్పి మరొకసారి రుజువైంది. ఇది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తుంది. ఒంటిమిట్ట, పులివెందల ఈ 2 స్థానాలను గెలవడం ద్వారా భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి ఈ జిల్లాలో చెక్కు పెట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీ విజయం సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ఆ వైసీపీ పైన ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడానికి కారణమైనటువంటి అభిప్రాయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప.